రాసుకుంటాను. ట్రంప్ సక్సెస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా అంటే దీంట్లో ఒక చిన్న విషయం మీకు తీసుకొస్తున్నా. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏరి, అసలు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎందుకు జరుగుతుందని యాడమ్ స్మిత్ అనేవాడు ఫస్ట్ అర్థశాస్త్ర కౌటిల్య భారతీయులు ఇవన్నీ సృష్టించారు. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన కాబట్టి మేము పెట్టాము యాడమ్ స్మిత్ అనేవాడు రాశాడు. ఆ పుస్తకాలను చదువుకుంటున్నాం. ట్రేడ్ థియరీ అంటే మీరు చౌకగా చేసే వస్తువే మీరు ఎక్స్పోర్ట్ చేయండి, ఇతర దేశాల నుంచి వాళ్ళకి ఎక్కడైతే అడ్వాంటేజ్ ఉన్నదో ఆ చౌక వస్తువు మీరు ఇంపోర్ట్ చేస్తే అందరికీ లాభం. ట్రేడ్ అందుకునే జరుగుతుంది. ఒకటి, మనం చైనా నుంచి స్టీల్ ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నాం? చౌకగా వస్తున్నాం. వాళ్ళు ఎందుకు చౌకగా చేస్తున్నారు? తక్కువ ధరలు పెడుతున్నారా, లేబర్ కాస్ట్, అది వేరే విషయం. సో అదంతా పనిచేయదు అంటున్నారు ట్రంప్. ఆ థియరీ ఫెయిల్ అయిపోయింది అంటున్నాడు. అమెరికాలో ఎక్స్పర్ట్స్ ఎవరు? నేను ఎక్కువ ఫేవరెట్ ఎక్స్పర్ట్ నా లారీ సమ్మర్స్. పాపారావు గారు నేను కూడా ఒక డిస్కషన్ ఆ పేరు కూడా మాట్లాడుకున్నాం. ఆ లారీ సమ్మర్స్, ఇప్పుడు లారెన్స్ పావెల్, అక్కడ అమెరికన్ రిజర్వ్ బ్యాంక్ ప్రెసిడెంట్ చీఫ్, వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఈ సుంకాల వల్ల ఏప్రిల్ 7 నుంచి అమెరికాలో ధరలు ముందలు పెరిగిపోతాయి. ఎందుకంటే ఇంపోర్ట్ చేసే ధరలు ఆటోమేటిక్ గా ధర పెరుగుతుంది కదా. సో అమెరికన్ తక్కువ కొనుక్కుంటారా? అక్కడ వెంటనే ఫ్యాక్టరీ పెట్టలేరు కదా. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అవుతాయి. మరి ఇది ముందు ఎక్స్పెక్ట్ చేయలేదంటారా సార్? ఇది అంచనా వేయలేదా? చేశాడు. మనోళ్ళు కూడా నష్టపోతారు. ఏమన్నాడు? ఇది కొన్ని రోజులు విషం మందు లాంటిది, ఇది నొప్పి వచ్చే ఆపరేషన్ చేసుకున్నాం, పేషెంట్ బాగుంటాడు, ఆపరేషన్ అవసరం, ఇది నేను ఆపరేషన్ చేసే ఆపరేషన్ కొన్ని రోజులు నువ్వు దెబ్బతింటావు, బాధపడతావు, కానీ తర్వాత బ్రహ్మాండంగా ఉంటాదని. నిజమేనా సార్? అంటే ఇప్పుడు ఇతర దేశాలపైన కక్ష సాధింపులా చూడాలా దీన్ని, లేదనంటే స్వదేశాన్ని సుసంపన్నం చేసుకోవడానికి తీసుకొచ్చిన ప్లాన్ లాగా ఉంటుందా? ఏంటిది అసలు? అది ఇతర దేశాల మీద పెద్ద కక్ష ఎవరి మీద అయినా ఉంటే కొద్దిగా చైనా మీద ఉన్నారు. చాలా మంది అంటాం ఏంటంటే అమెరికా పూర్తిగా చైనా మీద ఆధారపడిపోయింది సప్లై చైన్కి. ప్రతి వస్తువు, ఒక ఎయిర్ కండిషనర్ అవనే, వాళ్ళు చేసే రాకెట్స్ కూడా కాంపోనెంట్స్ అన్ని చైనా నుంచే కదా, ఎలక్ట్రానిక్స్ అంతా చైనా నుంచే కదా, చిప్స్ అంతా తైవాన్ నుంచి వస్తున్నాయి కదా. అది ఇప్పుడు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా చైనా ముందరికి వెళ్ళిపోయింది కదా. ఏదో నవ్వుకుంటా కూర్చున్నాడు, అది ఎవరో లడాలా బుడాలా నవ్వుతున్నారు అంతే కదా, వీళ్ళు ముందరికి వెళ్ళిపోయింది చైనా. సో ఇది చైనీస్ కూడా కంట్రోల్ చేయడానికి ఒక యునానిమిటీ ఉన్నది. ఇది కూడా వాళ్ళని దెబ్బ కొట్టాలని ఒక పాయింట్. తర్వాత ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే ఎలన్ మస్క్ ఉన్నా కానీ ఆపలేకపోయారా దీన్ని? ఎలన్ మస్క్ ఉండినా కొంతవరకు చేసేది కదా, కొంతవరకు మేనేజ్ చేసేది కదా. కానీ ఎలన్ మస్క్ గురించి చైనా రాగదు. చైనాది చాలా పెద్ద పాయింట్. అమెరికాలో మనకు వ్యతిరేకం అయిపోయి మనల్ని ఛాలెంజ్ చేస్తుంది చైనా. నేవీ ఏంటి, ఎయిర్ ఫోర్స్ ఏంటి, చైనా ఇంకా అమెరికా కంటే అడ్వాన్స్ అయిపోయింది. ఇవన్నీ అడ్వాన్స్ అయిపోయినాయి. మన సుప్రమసీ పోతుందని లోపల అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది. అదొక పెద్ద వ్యూ. ఇలాన్ మస్క్ మాట మన బయటికి పంపించేస్తున్నాడు కదా, వాడి వల్ల చెడ్డ వస్తుందని వెళ్ళిపోతున్నాడు కదా, స్నేహం ఉంటుంది వెళ్ళిపోతాడు అంటున్నాడు. ఒకటి, అందువల్ల డొనాల్డ్ ట్రంప్ సింపుల్ గా చెప్పాలంటే ఆయన ఇప్పుడు నేను సుంకాలు వేసా, ఆ ఫ్యాక్టరీలోనే ఇక్కడికి వస్తాయి కదా. బంగ్లాదేశ్ వాళ్ళతో ఏమంటున్నారు, ఆ ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టిపోయాడు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే బంగ్లాదేశ్ అడ్వాంటేజ్ ఏంటి, లేబర్ చౌకగా ఉన్నారు. 5,000 మంది 10,000 మంది ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు బంగ్లాదేశ్లో. షిఫ్ట్స్ రన్ అవుతున్నాయి. అమెరికాలో చేయగలరు? అది చేయలేరు కదా. సార్ ఇప్పటికే మెక్సికో నుంచి వచ్చిన వలసదారులను పంపిస్తున్న సందర్భంలో కూడా అక్కడ పనిచేయడానికి, వ్యవసాయంలో కావచ్చు లేదంటే ఇండ్లలో ఏదైనా వర్క్ చేయడానికి లేబర్స్ కూడా దొరకట్లేదంట కదా, కష్టమైపోయింది.